changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇది నువ్వు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎందుకు సిలువలో మరణించారు అనే అంశాన్ని బట్టి కొన్ని విషయాలు క్లుప్తంగా మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వై జీసస్ హాస్ క్రూసిఫైడ్ ఆన్ క్రాస్? దేవుడు ఎందుకు సిలువలో ఆయన మరణించాడు? 3 కారణాలను వెతికి ఈ దినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదటి కారణము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, మీ ప్రాచీన స్వభావమును మీ పాప శరీరము నిరర్ధకమగునట్లు ఆయన సిలువలో బాధపడిననే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మన ప్రాచీన స్వభావం అనగా మన పాప స్వభావము, దేవుని ఎరగక ముందు రక్త మాంసములను బట్టి కలిగి ఉన్న స్వభావం ఏదైతే ఉందో ఆ ప్రాచీన స్వభావము నిరర్ధకమగునట్లుగాను, దేవుడు మన పాపములను సిలువలో కొట్టివేయినట్లుగాను, పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావమును మాన్పివేయుటకై తీసివేయుటకై దేవుడు సిలువలో మరణించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంకా ప్రాచీన స్వభావాన్ని ధరించుకున్నావా? పాత అలవాట్లు, పాప అలవాట్లు. క్రొత్త సృష్టిగా మారక, నూతన సృష్టిగా దేవుని ప్రతి సృష్టిలో చేయబడక ఇంకా పాపమునే నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సిలువలో మరణించారో దానికి అర్థమేముండదు. కాబట్టి వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ప్రాచీన స్వభావాన్ని, నీ పాప స్వభావాన్ని, నీ గత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని కలిగి ఉండు నిమిత్తమే దేవుడు ఆయన ప్రాణమును సిలువలో అర్పించి ఉన్నాడు. రెండవ కారణాన్ని మనం వెతకగలిగినట్లయితే అనేక కారణాలు ఉన్నాయండి. రెండవ కారణం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే, యేసు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. ఆయన సిలువ రక్త విమోచనము ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని లేఖనము సెలవిచ్చుచున్నది. రెండవదిగా ఆయన ఎందుకు సిలువలో మరణించాడంటే మనలను నీతిమంతులుగా తీర్చడానికే. పాపులుగా ఉన్న మనలను, పాప శరీరమును నిరర్ధకము చేసి మన యొక్క రక్తమును, మన యొక్క పాపములను తన రక్తములో కడిగి మనలను శుద్ధి చేసి పాప విమోచనం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా చేయాలి అనుకుంటున్నాడు. రెండవది, ఆయన ఎందుకు సిలువలో మరణించాడంటే మనలను నీతిమంతులుగా చేయడానికి. ధర్మశాస్త్రం సంబంధం వల్లనే నీతి కాదు, స్వనీతి కాదు, మరి ఏమిటి అని అంటే యేసు రక్తములో కడగబడిన నీతి. వాక్యం వింటున్న నీ నా జీవితంలో నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డావా? వాక్యం వింటున్న నీ జీవితంలో నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడి ఉన్నావా? వాక్యం వింటున్న నీ నా జీవితంలో మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. ఆయన మనలను ఎందుకు రక్షించాడు, ఎందుకు ఆయన సిలువలో మరణించాడంటే మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే. మూడవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే మన చదువుకున్న లేఖన భాగం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో, అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. నీ నా జీవితంలో మన స్వస్థత పొందడానికి ఆయన శరీరము నాకటి చాలగా దున్నబడింది గనుక మన దోషము, మన పాప పరిహారము ఆయన మీద వేయబడినది గనుక, దున్నబడింది గనుక మన దోషము, మన పాప పరిహారము ఆయన మీద వేయబడినది గనుక మన దోషములకై అతడు నలుగగొట్టబడిన, మన అతిక్రములకై అతడు గాయపరచబడిన లేఖనము సెలవిచ్చుచున్నది. ఆయన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు మనకి ఎలాగ స్వస్థతనిస్తున్నాయి అనంటే ఆయన మీద మన దోష శిక్ష, మన యొక్క అతిక్రమాలు ఆయన మీద మోపబడి ఉన్నవి కనుకనే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత.
ఎందుకు ఆయన సిలువలో మరణించాడంటే అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో 3 ఏంటంటే, 1 మనలను మన పాప శరీరమును నిరర్ధకము చేసి నూతన సృష్టిగా ఆత్మీయమైన నూతన జన్మము కలిగి ఉండినట్లుగా దేవుడు మన కొరకు సిలువలో మరణించి ఉన్నాడు. 2వదిగా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికై, పాపులుగానో లేకపోతే మన యొక్క పాప జీవితాన్ని ఇంకా మన జీవితాల్లో కలిగి ఉండి ఆ విధంగానే మన జీవితాన్ని ముగించగా నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. 3వదిగా ఆలోచన చేయగలిగినట్లయితే, దేవుడు 3వదిగా మనకు స్వస్థతనివ్వడానికై ఆయన శరీరమును నలగగొట్టుకున్నవాడుగా ఉన్నట్లుగా లేఖనాలు చెప్పుచూ ఉన్నాయి. సిలువ, ఆయన సిలువ త్యాగము, ఈ 3 మనకు అనుగ్రహిస్తుంది. ఈ 3లో నువ్వు దేన్ని పొందుకున్నావు? నీ పాప శరీరం ఇంకా నిన్ను పాపానికి ప్రోత్సహిస్తుందా? ప్రాచీన స్వభావమే నీ శరీరంలో ఇంకా ఉందా? నవీన స్వభావాన్ని ధరించుకున్నావా? పాపాన్ని అసహించుకుంటున్నావా? పాపరహిత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీ శరీరం దోహదపడుతుందా? ఇంకా ప్రాచీన స్వభావం నీలో ఉండి నీ శరీరంలో నిన్ను ప్రేరేపించి ప్రతి దినము మానక పాపం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. నీతిమంతులుగా తీర్చిదిద్దబడు. అనారోగ్యమైతే ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందరిని బిడ్డలు నీ మాటలు వింటున్నారు, వారి జీవితాల్లో పాప శరీరాన్ని నిరర్ధకమగునట్లుగా నూతనమైన జీవాన్ని వారికి దయచేయండి. నీతిమంతులుగా తీర్చిదిద్దండి నాయన. పాపరహితమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి వారి శరీరము, పాప శరీరాన్ని నిరర్ధకం చేసి నీతిమంతులుగా తీర్చిదిద్ది నాయన. నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగున లేఖనం సెలవిచ్చి ఉండగా అట్టి విధంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.